Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ కు ముందుంది ముసళ్ల పండుగ. అది మార్చి 29, 1982. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. 1983 జనవరిలో జరిగిన ఎన్నికలలో 294 స్థానాలకు గాను 201 స్థానాలలో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. అలా మొదలైన టీడీపీలో ఎన్నో ఆటుపోట్ల పరిస్థితులు, వెన్నుపోటు విమర్శలు, వాటన్నింటినీ తట్టుకుంటూ తాజాగా 3వ తరం నాయకత్వం అధికారికంగా రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా తెరపైకి పలు ప్రశ్నలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో లోకేష్ సరికొత్త అధ్యాయాన్ని విజయంతో ఆరంభిస్తారా? అదే జరిగితే 2029 ఎన్నికల తరువాత సీఎంగా లోకేష్ పట్టాభిషేక్ కార్యక్రమం కూడా జరగనుందా? అటు సీనియర్లను ఇటు జూనియర్లను బ్యాలెన్స్ చేస్తూ లోకేష్ ఎలాంటి పరిపాలనను చూపించబోతున్నారు? ప్రధానంగా మరికొన్ని నెలల్లో జరగనున్నట్లు చెబుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు లోకేష్కి యూనిట్ టెస్టులుగా భావించొచ్చా? లోకేష్ చాలా ఆవేశంగా రాజకీయాలు చేస్తున్నారని, వెనక ముందు చూసుకోకుండా, రేపటి గురించి ఆలోచించుకోకుండా రెడ్ బుక్తో రెచ్చిపోతున్నారనే విమర్శలు ఇకపై వినిపించకుండా నడుచుకుంటారా? 3వ తరం నాయకత్వాన్ని మరింత పటిష్టంగా పక్కా ప్రణాళికలతో ముందుకు తీసుకువెళ్తారా? అంతకంటే ముందు చంద్రబాబుకు అందని ద్రాక్షగా ఉన్న వరుస విజయాల లోటును తీరుస్తారా? ఇప్పుడు సగటు టీడీపీ కార్యకర్తల మధ్యలో ఈ ప్రశ్నలు మెదులుతున్నాయి. ఈ సమయంలో పలు కీలక చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఆ కథ కమామిషి ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకత్వం అధికారికంగా రంగంలోకి దిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ చేతిలోకి టీడీపీ పగ్గాలు అధికారికంగా వచ్చేశాయి. అంటే సుమారు 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని ఇకపై 43 ఏళ్ల లోకేష్ తన కనుసన్నల్లో నడిపించబోతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి బాధ్యతలను నిర్వహించనున్నారు. తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారందరితోనూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమయంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పాలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతోనూ చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు సినియారిటీ, సిన్సియారిటీ అర్హతలతో సుమారు 250 మందితో కమిటీ ఏర్పాటు చేశామని, 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశామని తెలిపారు. 2024 ఎన్నికలలో వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికలలో అధికంగా వచ్చేలా అంతా కృషి చేయాలని కోరారు. ఆ సంగతి అలా ఉంటే ఇకపై అధికారికంగా టీడీపీకి అన్నీ లోకేషే కాబోతున్నారనే చర్చ బలంగా మొదలైంది. పార్టీ అధినేతగా చంద్రబాబు ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా ప్రభుత్వంపై దృష్టి సారించబోతున్నారని, ఈ క్రమంలో పార్టీ బాధ్యతలు పూర్తిగా లోకేష్ చూడబోతున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సామర్థ్యానికి పరీక్షగా ఈ ఏడాది 2 నీలి లిట్మస్ టెస్టులు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా మే నెలాఖరున జరగనున్న టీడీపీ మహానాడు అందులో ఒక టెస్ట్ అని చెబుతున్నారు. లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరగనున్న తొలి పార్టీ వేడుక కావడంతో దానిని లోకేష్ తన నాయకత్వ పటిమతో ఏ మేరకు సక్సెస్ఫుల్గా నిర్వహించనున్నారనేది ఆసక్తిగా మారింది. అంటే పాత విధానాలు మరిచిపోకుండానే తనదైన కొత్తదనాన్ని కూడా చూపిస్తూ అన్నమాట. ఇది పార్టీ వేడుక కాబట్టి కాస్త అటు ఇటుగా ఎలా అనుకున్నా స్థానిక జిల్లా నాయకత్వమే మెజారిటీ పని పూర్తి చేస్తుందని అనుకోవచ్చు. అయితే దాని తర్వాత మరో పరీక్ష ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా మరో 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. ఇందులో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్ని లోకేష్ కనుసన్నల్లోనే పూర్తిగా జరగనున్నాయని చెబుతున్నారు. సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుపొందుతుందనే నానుడి ఉంది. కాకపోతే ఈసారి లోకేష్కు అధికారికంగా కొత్త కావడంతో పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో వ్యతిరేకత కాస్త ఎక్కువగానే ఉందనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఇది కాస్త ఆసక్తిగా మారింది. ఈ రెండింటి సంగతి అలా ఉంచితే అసలు సిసలు పబ్లిక్ ఎగ్జామ్ 2029 జనరల్ ఎలక్షన్ అని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఆ ఎన్నికలలో రాబోయే 2-3 ఏళ్లు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా నడిపారనేది ఎంత ప్రభావం చూపిస్తుందో, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ తెలుగుదేశాన్ని ఎలా నడిపించారు అనేది కూడా నాయకులు, కార్యకర్తల విషయంలో అంతే ఎఫెక్ట్ చూపించనుందని అంటున్నారు. ఏది ఏమైనా తాజాగా పార్టీ పట్టాభిషేకం జరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జరగబోయే మహానాడు అనే యూనిట్ ఎగ్జామ్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనే హాల్ఫ్ ఇయర్ ఎగ్జామ్ లోకేష్ పాస్ అయి 2029లో జరిగే ఫైనల్ ఎగ్జామ్లో కూడా సక్సెస్ అయితే ఇక మిగిలింది ప్రభుత్వ పట్టాభిషేకమని అంటున్నారు పరిశీలకులు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే 44 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ, 10 సార్లు ఎన్నికలకు వెళ్లి 6వసారి అధికారంలోకి వచ్చిన పార్టీ, ఎన్టీఆర్ బలమైన పునాది వేసిన పార్టీ, తద్వారా భారీ కార్యకర్తలను కలిగి ఉన్న పార్టీ అయినప్పటికీ ఒకే ముఖ్యమంత్రి పాలనలో వరుసగా 2 సార్లు అధికారంలోకి రాని పార్టీగా టీడీపీ ఒక చేదు చరిత్ర కలిగి ఉందని అంటారు.
1983 జనవరిలో ఎన్టీఆర్ ఎన్నికలకు వెళ్లి 294 స్థానాలకు గాను 201 సీట్లు గెలుచుకున్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉండగా నాదెండ్ల భాస్కరరావు సీఎం కుర్చీ ఎక్కారు. దీంతో 1985లో ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ఒక సీటు ఎక్కువగా అంటే 202 స్థానాలలో గెలుపొందారు. తన సత్తా చాటారు. అయితే 1989 ఎన్నికలలో 74 స్థానాలకు పరిమితమై ఓటమి చవి చూశారు. ఈ క్రమంలో 1994 ఎన్నికలలో మరోసారి ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈసారి 216 స్థానాలలో గెలుపొందింది. అయితే 1995లో ఆయనను కుర్చీలో నుంచి దించి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన నాయకత్వంలో 1999లో టీడీపీ ఎన్నికలకు వెళ్ళింది. ఆ ఎన్నికలలో 180 సీట్లతో గెలుపొందింది. అలా అని ఇది వరుసగా రెండవ విజయం అనుకున్న 1995 ఎన్టీఆర్ నాయకత్వంలో, 1999 చంద్రబాబు నాయకత్వంలో అని పలువురు గుర్తు చేస్తూ ఉంటారు. అంటే పార్టీ పరంగా ఇది టీడీపీకి వరుసగా రెండవసారి గెలవడమే అయినప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు దానికి బలం చేకూర్చడం లేదని అంటారు. ఎందుకంటే 1999లో 180 స్థానాలతో గెలిచిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ 2004 ఎన్నికలలో 47 స్థానాలకు పరిమితమైంది. ఆ ఎన్నికలలో వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 185 స్థానాలలో గెలుపొందింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ టీడీపీ 92 స్థానాలు సాధించగా 156 స్థానాలతో వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చరిత్ర. ఇక రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ 175 స్థానాలకు గాను 102 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి రాగా, తొలిసారి పోటీ చేసిన జగన్ నాయకత్వంలోని వైసీపీ 67 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో చంద్రబాబు నేతృత్వంలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లి ఓటమి పాలైంది. ఆ ఎన్నికలలో వైసీపీ 151 స్థానాలలో భారీ విజయం నమోదు చేయగా టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే ఈ ఎన్నికలలో బీజేపీ, జనసేనలతో కలిసి పోటీ చేసిన టీడీపీ 135 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం 6 సార్లు ఎన్నికలకు వెళ్ళగా 3 సార్లు గెలిచింది, 3 సార్లు ఓటమి పాలైంది. ఇందులో 2004, 2009లో వరుస ఓటములు ఉన్నాయి, కానీ వరుస విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో ఆ లోటును 2029 విజయంతో లోకేష్ తీరుస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికలలో కూడా టీడీపీ ఘన విజయం సాధిస్తే అది టీడీపీకి లోకేష్ రాసిన మరో చరిత్ర అవుతుందని అంటున్నారు పరిశీలకులు.